కాకినాడ జిల్లాలోని తుని పట్టణంలో నారాయణరావు అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను మాజీ కౌన్సిలర్. ఆ కాలనీలో 13 ఏళ్ల బాలికను తరచూ వేధిస్తుండేవాడు. బాలిక 8వ తరగతి చదువుతోంది. నారాయణరావు ఎదురింట్లో బాలిక ఉండేది. బాలికకు తండ్రి లేడు. తల్లి ఏవో పనులు చేసుకుంటూ కూతుర్ని చదివిస్తోంది. 2025 అక్టోబర్ 22వ తారీఖు నారాయణరావు బాలిక చదివే గురుకుల పాఠశాలకు వెళ్ళి నేను బాలిక తాతయ్యను అని చెప్పి ఇంజెక్షన్ చేయించాలని, బాలికను తీసుకెళ్లి గంటలో తీసుకొస్తానని రాతపూర్వకంగా ఒక లెటర్లో రాసి స్కూల్ యాజమాన్యానికి ఇచ్చాడు. బాలికను 2 వీలర్ మీద 10 కిలోమీటర్ల దూరంలోని ఒక సపోటా తోటలోనికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో తోటలోనే ఉన్న యజమాని వీరిని గమనించి బాలికతో ఏంటి పనులు అని నిలదీయగా, బాలిక బాత్రూమ్ వస్తుందంటే ఇక్కడికి తీసుకొచ్చాను అని కవర్ చేసి బాలికను తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్లో దిగబెట్టాడు. ఇంతకు ముందు కూడా 4 సార్లు ఇలా స్కూల్ నుండి తీసుకెళ్లాడని సమాచారం. ఇతని మాయ నుండి బయటపడ్డ బాలిక సాయంత్రం తల్లికి బంధువులకి ఆ విషయం చెప్పగా అందరూ కలిసి నారాయణరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. అదే రోజు రాత్రి 10 గంటలకు నారాయణరావును న్యాయాధికారి ముందు హాజరుపరచాలని పోలీసులు తీసుకెళ్తుండగా ఒక చెరువు సమీపంలోకి రాగానే మూత్రం పోసి వస్తానని చెప్పి నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 23వ తారీఖు ఉదయం ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పశ్చాత్తాపంతో నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.